ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్ కౌంటర్ అటాక్ ను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు జరిపింది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే బహవల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి 1:28 ఈ దాడులు ప్రారంభించినట్లు ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిలో మొత్తంగా 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. ఇక మొత్తంగా 100 మందిని మట్టుపెట్టినట్లుగా సమాచారం అందుతుంది. అయితే వాటిలో బహవల్పూర్ జైషే మొహమ్మద్ స్థావరం, ఆ తర్వాత మొరిట్కోలోని లష్కరే తోయిబా స్థావరం ప్రధానమైనవిగా చెప్పబడుతున్నాయి. అయితే భారతదేశం చేసినటువంటి ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా లేదా తప్పించుకున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్కు బహవల్పూర్ బలమైన స్థావరంగా చెప్పవచ్చు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజార్ 2001లో పార్లమెంట్లపై దాడి నుండి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్పై ఛార్జ్ షీట్ దాఖలయ్యాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 స్థావరాలు ఉన్నట్లు తెలిపాయి. వాటిలో ఒకటి ఉస్మాన్వో అలీ మసీద్ పక్కనే ఉండగా మరొకటి మొదటి ఇంటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీద్ పక్కనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, వైమానిక స్థావరం కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరం కూడా ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని గురించి పాక్ మీడియా స్వయంగా తెలిపింది. అయితే ప్రస్తుతం జరిగిన ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణించినట్లు ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందలేదు. కానీ భారత దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశం తమపై యుద్ధానికి కాలు దువ్విందని ఆయన తెలిపారు. దీనికి ప్రతీకారం తీర్చుకునే హక్కు పాక్కు ఉందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఈ చర్యకు ధీటుగా బదులిస్తామని పాక్ ప్రధాని వెలువరించారు.